హాయ్ నేను సతీష్. ఇవాళ ఎపిసోడ్లో హైలైట్స్ అనే బ్రీఫ్గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి. అసలు వదిలేసి కొసర పట్టుకుని ఈరోజు వేలాడారు అనేది అయితే అర్థమవుతూ ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే మీకేమనిపించిందో కామెంట్ పెట్టడంతో పాటు లైక్ చేయడం కూడా మర్చిపోకండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో ఈ వారం నామినేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. ఈ 1-to-1 నామినేషన్ పెట్టేటప్పుడే డైరెక్ట్గా నీ చేతిలో బాణం పెట్టి నువ్వు గురి పెట్టుకుంటారు తప్ప ఆడెవడికో చేతిలో బాణం పెట్టి అక్కడెక్కడో టార్గెట్ పెట్టి ఆ బాణం తెచ్చుకుంటావు, ఈ టార్గెట్కి పరిగెడితే ఈ థర్డ్ పార్టీ పంచాయతీల వల్ల ఫైర్ రావట్లే, రైవలరీ రావట్లే. 1-to-1 ఇలాంటిది నేను ఇందాక వీడియోలో ఎగ్జాక్ట్గా ఏదైతే చెప్పానో ఆ బురద వేసేది, చెత్త పోసేది, రంగు పోసేది, మంటల్లో ఫోటో తగలెట్టేది, వాటి వల్ల గుండెల్లో మంట రాసుకుంటుంది. ఆ ఫైర్ ఏది లోపల నుంచి వస్తుంది, నావిలోంచి అంటారు కదా, అట్లా వస్తుంది. ఇలాంటి నామినేషన్లు అప్పుడు ఎప్పుడో చూసాం ఈ సీజన్లో, మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో ఇదే మంచిది, బాగుంది. ఆ వీడియో మీరు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా మనం కూడా వెయిట్ చేసేది ఇదే అనిపించే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. సరే, ఇక ఈ ఎపిసోడ్లో భరణి తనూజాకి అడుగుతాడు కదా, సేవ్ చేసే ఆప్షన్ వస్తే ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడి ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోదాం. సేవ్ చేసే ఆప్షన్ వస్తే సేవ్ చేస్తావా, నేను నీకు ఏమీ అడగలే, ఫస్ట్ టైం అడుగుతున్నానంటే నాకు అక్కడ చూస్తే అయ్యో అనిపించింది. భరణని చూస్తే ఏమి ఈయనకి ఇంత అవసరం ఏమొచ్చింది, బతిమిలు ఆడుకుని మరి ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది. అతడు ఎట్లా ఉందంటే కర్ణుడి చేతులు విద్యలాగా ఉంది. అతడిలో ఆ అగ్రెసివ్ ఉంది. నిన్న కూడా నేను చెప్పే కదా, యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా ఆ రైవలరీ, ఆ ఫైర్ ఉన్నా సరే సేఫ్ గేమ్లో భాగంగా చెడగొట్టుకుంటున్నాడు తప్ప ఆయన ఒక్కసారి అడగా ఆ పక్కన తీసి పడేసి. ఈరోజు నాగార్జున గారు కూడా చెప్పారు కదా, ఆ విజిల్స్ క్లాప్స్ కావాలంటే నీ ఒరిజినల్ ఏదైతే ఉందో అది బయట పెట్టిన అది ఒక్కటే పోనీ లేదంటే కాదు, ఫుల్ ఫైర్ ఉంది. నేను ఆ అమ్మాయి దివ్య కూడా అనలా, భయం వేసింది ఆయన చూస్తే, అంత కోపంగా చూసినాడు. అది ఎందుకు బయట పెట్టాడు ఆయన? అప్పుడప్పుడు ఫిజికల్ టాస్కులు ఇలా విసిరుగొట్టినట్టు కాకుండా ఎవ్రీ టైం అది బయట పెడితే ఇలా బతిమలు ఆడాల్సిన పనే లేదు, అవసరమే లేదు. ఆయనలో పొటెన్షియల్ ఉండి కూడా ఏమైపోతామో, బ్యాడ్ అయిపోతామో, నెగిటివ్ అయిపోతామో, సేఫ్గా మారడం వల్ల ఈ బతిమలు ఆడే అవసరం వచ్చింది. లేకపోతే అతడికి అవసరమా చెప్పండి? అతడిలో భరణిలో పొటెన్షియల్ ఉందా లేదా ఫస్ట్ కామెంట్ చేయండి. ఉండి కూడా హైడ్ చేసేస్తున్నాడు. ఇప్పుడు సుమన్ శెట్టి లాంటి వాళ్ళు ఫైర్ ఉండదు, రాదు. ఆయన జస్ట్ అలా కామ్గా స్లోగా నెమ్మదిగా ఉన్నానట్టు ఉంటుంది తప్ప అతనిలో ఫైర్ పెద్దగా వచ్చింది లేదు, అది లేదు. ఒకవేళ ఆయన ఫైర్ అని ఫీల్ అయినా మిగతా వాళ్ళందరూ కూడా కామెడీలోకి తీసి పడేసిన పరిస్థితి చూసాం. బట్ భరణి ఏంటంటే అగ్రెసివ్ని ఒకసారి చూపిస్తే వేరే లెవెల్ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, సుమన్ శెట్టి ఏదైనా గట్టిగా అన్నా సరే ఫన్ మాదిరిగా అనిపిస్తుంది అక్కడ ఆడియన్స్కి కావచ్చు, అక్కడ చూసే వాళ్ళకి కానీ. ఎప్పుడో మాట అంటాడు కనుక. బట్ భరణిలో ఉండి కూడా దాచిపెట్టేస్తున్నాడు. సరే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇమాన్యుయల్ ఏంటి వాడలేదు. లాస్ట్ టైము భరణికి సేవింగ్ ఆప్షన్ ఉండే సరే, పవర్ ఉన్నా సరే వాడలేదు అనేటప్పుడు ఆయన విలన్లా చూశారు. ఇప్పుడు తనూజ కూడా చూసారు, అదే సిచ్యువేషన్ వచ్చిందా. ముందు మాట అడిగినా సరే ఇస్తావమ్మా, వాడతావమ్మా అన్నా సరే మాట కూడా ఇవ్వలేకపోయిందంటే అర్థమైంది కదా, బిగ్ బాస్ హౌస్లో ఎట్లాగే ఉంటుంది. మీరు బూతులు తిట్టుకొని చించుకొని అక్కర్లా. ఆ రోజు భరణి వచ్చేటప్పుడు కట్టప్ప అని పోటు పొడి చేస్తానని చెప్పిన భరణియే ఈరోజు ఆయన్నే మెచ్చుకున్నాడు. 100% తన కోసమైనా తన టీం కోసమైనా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తానన్నా 100% ఎఫర్ట్ పెడతానండి, గ్రేట్ అండి అని చెప్పేసి కూడా భరణిని ఎందుకు అప్రిషియేట్ చేశాడు, ఆయనకి అర్థమైంది. సో అక్కడ సిచ్యువేషన్స్ బిగ్ బాస్ హౌస్ అంటే అంతే. ఇప్పుడు తనూజ్ అయితే వేరే సందర్భంలో ఫస్ట్ 3 వారాలు అయితే కళ్ళు నాన్న మీరు అడగాల నేను ఎవరు అనే పరిస్థితి ఉంటుంది. కానీ ఇన్ని వారాలు ఆట అయిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ బట్టి ఆవిడ కూడా ఎట్లా వాడతాం, ఆడియన్స్ డెసిషన్ ఏంటో 1,00,000 ఆలోచనలు ఉంటాయి కదా. సో ఆ రోజు నేను భరణి సార్ని కాపాడుతా అన్న ఆమె అప్పుడు ఇమాన్యుయల్ చేతిలో ఉండేటప్పుడు నా చేతిలో ఉండుంటే నేను భరణి సార్ని కాపాడుతా అన్న ఆమె ఈరోజు మాట కూడా ఇవ్వలేకపోయింది. అర్థమైంది కదా. సో ఆ పవర్తో ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం మంచిదే. ఒకవేళ పవర్తో ఉండాల్సి వచ్చి భరణి ఉన్నా సరే అతనికి కూడా బాధాకరం, అవమానం. అయ్యో ఈ పవర్తో ఉన్నానా, ఆడియన్స్ ఓట్లతో లేకుండా ఉన్నానా అనే బాధ అయితే ఆయనకి తప్పదు. గుండె కోతలాగా ఉంటుంది. దీనికంటే వెళ్ళిపోవడమే బెటర్ అని ఫీల్ అవుతుంది ఆయన కూడా. ఆయనే కదా ఎవరైనా సరే. సో ఇక్కడ తనుజని కూడా తప్పు పట్టలేం. 100% ఆవిడ చేసింది మంచి నిర్ణయమే తీసుకుంది. నేను వేరే వాళ్ళకి మాట ఇచ్చాను, మీరు వెళ్ళరని అనుకుంటున్నాను. సాయి కూడా లైఫ్ కావాలని అడుగుతున్నాడు. బట్ గేమ్ విషయంలో అయితే కళ్ళు మూసుకొని చేసేస్తే ఈ పవర్ నాకు కూడా వద్దు అనుకుంటే నీ పవర్ నాకే పెద్ద గుదిబండలాగా ఉందన్న మాదిరిగా ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా చెప్పింది. పైగా సాయి ఎలిమినేట్ అయిపోయాడు ఆడియన్స్ ఓట్ల ద్వారా ముందే రిజల్ట్ చెప్పేసి ఇప్పుడు నువ్వు అతన్ని సేవ్ చేస్తే భరణి అవుట్ అయిపోతాడు, భరణి సేఫ్ అయ్యాడు. బట్ నువ్వు సాయిని సేవ్ చేస్తే ఎదురు అవుట్ అయిపోతాడంటే ఎవరైనా దానికి ఎగ్నెస్ట్గా డెసిషన్ చేస్తారా? చేయరు కదా, తీసుకోలేరు కదా. ఆడియన్స్ సేవ్ చేసిన ఆయన్నేమో నేను ఎలిమినేట్ చేసి ఇటువంటి ఇతను కాపాడనేసి ఎవరైనా ఆలోచిస్తారు. పర్ఫెక్ట్గా ఇక్కడ తనుజ కూడా అదే పరిస్థితి, అదే నిర్ణయం తీసుకుంది, మంచి నిర్ణయమే తీసుకుంది ఆవిడ కూడా. అయితే ఇక పవర్ కూడా వచ్చే వారం వరకు మరొకసారి ఛాన్స్ అంటే 3 times అన్నారు. ఇక ఇదే ప్రాసెస్ పెడితే వచ్చే వారం కూడా ఆవిడ వాడదు.
ఇప్పుడు లాస్ట్ వీక్ మాధురి ఆడియన్స్ ఓటుతో అవుట్, ఈ వారం సాయి శ్రీనివాస్ అవుట్, వాళ్ళ కోసం వాడతామంటే వారిని అడిగే, వచ్చే వారం కూడా సేమ్ ఇదే ప్రాసెస్ పెడితే ఆవిడ వాడదు. ఇక ఏదైనా ప్రాసెస్ చేంజ్ చేస్తే అప్పుడు వాడే ఛాన్స్ ఉంది. సరే, ఈ సాయి శ్రీనివాస్ స్టేజ్ మీదకి వచ్చి ఏం చెప్పాడు అంటే, నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈ హౌస్లో ఆనందాలు, విభేదాలు, సత్సంబంధాలు, అప్పుడే రైవలరీ ఉంటుంది, అప్పుడే యాంటీగా నెగిటివ్గా ఒక టీంలో ఉండేటప్పుడు ఆడతారు, నెక్స్ట్ ఇంక మారిపోతారు. అట్లా పీస్ఫుల్గా ఉండాలంటే బిగ్ బాస్లోకి రావాల్సిందే, ప్రతిదాని వాల్యూ తెలుస్తుంది అన్నట్టుగా. ఇమాన్యుయల్ గురించి ఏంటంటే వారియర్ అండి, అతను ఒక్కడే హౌస్ని ముందు అన్ని రకాలుగా తీసుకెళ్తున్నాడు, బాగా ఆడుతున్నాడు, ఆట విధానం కానీ, నవ్వించే విధానం కానీ, డెసిషన్స్ కానీ, ఆ సంకల్పం అతన్ని తీసుకెళ్తుంది. ఆ సీరియస్నెస్ కనిపిస్తూ ఉంది అతనిలో. అతడు కూడా కొంత సేఫ్ గేమ్ వదిలిస్తే ఇంకా బెటర్. అట్లాగే డీమన్ పక్కల గురించి రైట్ ఆలోచిస్తారు, బుద్ధిబలం కండబలం ఉన్న ఆయన పక్కన పెడతాను. నిజమే, టీం కోసం అయితే డేమోన్ కావాలంటారు, ఇండివిజువల్గా అతనికి అవకాశం వచ్చేసరికి నువ్వు స్ట్రాంగ్, నువ్వు కాంపిటేటర్ కాబట్టి పక్కన తీసి పడేస్తే ఇది కష్టం. పాపం ఆయనకైనా ఇబ్బందే కదా. మంచి పని చెప్పాడు, ఆయనతో ఎదురుగా తలబడి గెలవండి. ఆయనతో తలబడి ఓడిపోయినా సరే, అయ్యో డీమోన్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి అతనితో ఆడారు, ఓడిపోయినా సరే ఎలివేషన్ వస్తుంది. అరే అతనితో ఆడలేరు, కష్టమే, కానీ ప్రయత్నం చేశారు. చూడండి లాస్ట్ సీజన్లో చూడండి, సుమన్ శెట్టి, టేస్టీ తేజ, అవినాష్ ఆడేటప్పుడు అటు ఎవరైనా పృథ్వీరాజ్ అండ్ నిఖిల్ వాళ్ళు బలమైన వాళ్ళతో ఆడేటప్పుడు వీళ్ళకి కదా ఎక్కువ మైలేజ్ వచ్చింది. అట్లా ఉంటుందన్నమాట. సో డీమోన్ ముందే తప్పించేస్తారు వీళ్ళు, అమ్మో నువ్వు స్ట్రాంగ్, నీతో ఆడలేవని చెప్పేసి మంచిగా చెప్పాడు సాయి. అట్లాగే సుమన్ ఏదనుకుంటే అదే చెప్పేస్తాడు, మోస్ట్ లవబుల్ మ్యాన్ అని చెప్పేసి ఆయన గురించి రైట్. ఇప్పుడు రాంగ్ అంటే ఇంకేముంది, భరణయ్య గారికి ఎవరు చెప్పినా అదే మెరుగుపరచుకుంటాడు తప్ప సెల్ఫ్ గేమ్ అయితే ఆడాలి, ఆయన కోసం ఆయన ఆడాలి, స్టాండ్ తీసుకోవాలంటే. ఎగ్జాంపుల్ మన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో కూడా ఇప్పుడు నామినేషన్ ప్రోమో కూడా చూసాం కదా, ఇమాన్యుయల్ కూడా చెప్పేది అది. ఎవరైనా ఇంకేం చెబుతారు భరణయ్య గారు మీరు నోరు జారుతున్నారు అంటారా, జారడు అనరు. భరణయ్య గారు మీరు ఫిజికల్గా బాగా ఆడట్లేదా అంటారా, ఆడతాడు అనలేరు. ఆయన ఉన్నది ఏంటి, సేఫ్గా మాడతారు, స్టాండ్ తీసుకోవాలి. అదే అతనికి మైనస్. ఎప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా సరే అది వదిలేస్తే బాగున్నాయి. అట్లాగే రీతు చౌదరికి నాకు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదమ్మా, కొద్దిగా బ్రెయిన్ వాడు నీ కోసం కాపాడుకోగలవు, అవతల వాళ్ళ కోసం కాదని. ఆయన రాంగ్ రైట్ అని చెప్పేసి దివ్యకి నీ కాళ్ళ మీద నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు వాడుకో, అట్లయితే బాగుంటుంది అంటే అది కరెక్టే. దివ్య వచ్చినప్పుడు ఒక స్వాగ్తో వచ్చింది, పాయింట్ పర్ఫెక్ట్గా క్లారిటీతో మాట్లాడుతుందని ఆమె ఈరోజు భరణి దూరంగా ఉందామనుకుంటున్నాడు బాండ్స్కి, ఆ తనుజ కూడా దూరంగా ఉందామనుకుంటుంది బాండ్స్కి. ఆ బాండ్ వల్ల ఎఫెక్ట్ అయింది ఆయన గేమ్ మళ్ళీ పాడైపోద్ది. ఆ అమ్మాయికి క్లారిటీ ఉంది, భరణికి క్లారిటీ ఉంది, కానీ దివ్య మాత్రం ఇంకా బాండు అంటుంది తప్ప ఈ బాండ్స్ అనేది వదులుకొని ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటే ఆవిడకే మంచిది. పర్ఫెక్ట్గా చెప్పాడు ఆయన కూడా ఈ పాయింట్లో. అట్లాగే గౌరవ్ విషయంలో ఇక సరే ఎపిసోడ్ వైజ్ వెళ్తే, గౌరవ్ విషయంలో అడగకుండా ఏంటిది, దివ్య విషయంలో కళ్యాణ్ ముందే చెప్పిందని చెప్పి ఆయన ఫీల్ అవడం కంటే హోస్టే ఎక్కువ ఫీల్ అయినట్టుంది. గౌరవ్ విషయంలో ఆ వీడియో వేసి ఉంటుంటే బాగుండేది. గౌరవ్ విషయంలో ఏంటిది, గ్రీన్ బ్యాడ్జ్ ఎందుకు అడగలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఆ పాయింట్లో చూపించుంటే బాగుండేది. అది కాకుండా దివ్య విషయంలో కళ్యాణ్ కంటే ముందు ఎక్కువగా హోస్టే ఫీల్ అయిపోయి కళ్యాణ్కి ఎలాగైనా ఫైర్ రావాలి, కళ్యాణ్ ఎలాగైనా ఫీల్ అవ్వాలి, కళ్యాణ్ ఎలాగైనా దివ్యని టార్గెట్ చేయాలని మాదిరిగా ఇదే యాటిట్యూడ్, ఇంటెన్షన్ ఎక్కువ కనబడింది. అసలైన వీడియోలో వదిలేసి కొసర వీడియోలు పట్టుకుని వెళ్ళారని కూడా నాకైతే అనిపించింది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఎపిసోడ్ వైజ్ స్టార్టింగ్ దాని గురించి కూడా మాట్లాడింది. ఎపిసోడ్ వైజ్ వెళ్ళినప్పుడు ఆడియన్స్ వచ్చేటప్పుడు తనుజ ఇష్టం అండి, జెన్యూన్ ఆమెకు సపోర్ట్ అంటారు తప్ప బాగా ఆడుతుందని. సపోర్ట్ అయితే ఉంది, లేదని కూడా ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆవిడ అభిప్రాయం అది. అట్లాగే తనుజకి ఇంకొక తణుకు నుంచి ఒక ఆడియన్ వచ్చారు కదా, డీమోన్ మూలంగా నాగార్జున గారు అడిగారు అక్కడ, డీమోన్ ఆట రీతు మూలంగా ఆట చెడిపోతుందా? అవునండి ఆ అమ్మాయి చెప్పింది, చేంజ్ చేసుకోవాలండి అని చెప్పింది, ఫోకస్ ఏమో గేమ్ మీద పెట్టాలి అని చెప్పారు. ఓకే బాగుంది, కరెక్టే, ఆయన ఫోకస్ ఏమో గేమ్ మీద పెట్టాలి. డీమోన్ వల్ల రీతు ఆట పాడైంది, రీతు వల్ల డీమోన్ ఆట పాడింది. ఇద్దరు ఒకరికొకరు ఆట చెడగొట్టుకున్నారు, ఒకరికొకరు వాళ్ళ తెచ్చుకొని ఇసురుకొని వాళ్ళలో పడిపి విలవల్ల ఆడిపోతా ఉన్నారు. ఒకరి వల్ల ఒకరిదే కాదు, ఇద్దరు చెడగొట్టుకున్నారు. ఆ ట్రాకే మాకు కావాలనుకున్నారు. ఇద్దరు కూడా గేమ్ మీద ఫోకస్ పెట్టుంటే వేరే లెవెల్ ఉండేది. ఎందుకంటే ఫిజికల్ వచ్చేసరికి వేరే దగ్గర 100% ఇచ్చేవాళ్ళు ఆ జీలు ఉండేది, బట్ ఇక్కడికి వచ్చేసరికి చెడిపోతూ ఉంది కదా. అయితే నాకు ఇక్కడ ఆశ్చర్యకరమైనది ఏంటంటే, ఇప్పుడు నాగార్జున గారు ఏమడుగుతున్నారు, డీమోను ఆట రీతు మూలంగా చెడిపోతుందా అని అడిగినట్టుగానే వేరే వాళ్ళ గేమ్ కూడా వేరే వాళ్ళ చెడిపోతే హోస్టే చెప్పారు కదా. మరి రీతు డీమోన్ చేసిన పాపం ఏంటి అంటే, హోస్ట్కి తెలిసి కూడా అతడి వల్ల ఈమె వల్ల అతడి గేమ్ పాడైపోతుంది తెలిసి కూడా ఎందుకు చెప్పలా? ఈ డీమోన్ రీతు ఏం పాపం చేశారు? వాళ్ళకు కూడా విడివిడిగా వీడియోలు చూపించి క్లాసులు పీకి ఆయన ఒక్కసారన్నా చెప్పుకుంటే ఖచ్చితంగా మారుతారు కదా. బట్ వీళ్ళ కంబైన్డ్గా వీడియోలు చూపించి మీరు ఇంకా బంధం బలపరచుకోవడం మాదిరిగా ఇన్పుట్స్ ఇవ్వడం వీళ్ళ బ్యాడ్ లక్.
సరే, సంజనాకైతే ఏమో శారీస్ తీసుకోవడం నువ్వు బాగా లో అయ్యావా, ఫీల్ అయ్యావా, సిచ్యువేషన్ ఎంత ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా మార్చుకుంటావు అంటే అది 100% ఫ్యాక్ట్. సంజన చెప్పాం కదా, ఎడారిలో వదిలేసినా బ్రహ్మాండంగా బతికేస్తుంది, హిమాలయాల్లో వదిలేసినా చక్కగా హ్యాపీగా బతికేస్తుంది. ఆవిడ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్. శారీస్ తీసుకోవడం వల్ల కొద్ది కాన్ఫిడెన్స్ ఆ డ్రెస్సుల్లో శారీస్లో ఉంటే ఆవిడ కొద్ది కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుందని ఈ సీజన్ అంతా చెబుతూ వచ్చింది కనుక కాన్ఫిడెన్స్ కొద్దిగా తగ్గినట్టే అనిపిస్తుంది. బట్ ఆవిడైతే హాయిగా ఉండాలని అందరికీ చెబుతానంటూ కూడా చెబుతా ఉంది. అట్లాగే సుమన్ శెట్టి వచ్చాడు, ఆయనకేమో ఎమ్మెన్యేలకు ట్రోఫీ. సింపుల్గా చెప్పాలంటే సుమన్ శెట్టి కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా చెప్పినా 5గురికి ట్రోఫీకి ఎవరు దగ్గరగా ఉన్నారంటే తనుజ గురించి, ఎవరు ఎమ్మెన్యేల గురించి సేమ్ క్వాలిటీస్ ఆల్మోస్ట్ చెప్పారు. ఇతనిలో ఉండే సాయి గురించి అట్లాగే చెప్పారు, 5గురు చెప్పారు. నేను బాటంలో కంప్లీట్గా ఉన్న 13 మందిలో అయింది 24 మార్కులతో లాస్ట్లో పెట్టారంటే ఆల్మోస్ట్ ఇంకా అందరికీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పిన తర్వాత ఎవరైనా ఎందుకు అనుకుంటారు. నిన్నటి వరకు వేరే ఒపీనియన్ ఉండే సరే కళ్ళ ముందు కనిపించేటప్పుడు ఆఫ్కోర్స్ అదే చాయిస్ వెళ్తారు కదా. ఇక మీరు 3 బర్నీ వరకు ఎందుకు వచ్చారంటే బర్నీ కూడా బాటం 3లోనే ఉన్నాడు, దాంతోపాటు ఆయనకి ఎంత 35 మార్క్స్ వేశారు. అట్లాగే ఆయన రీఎంట్రీ కనుక ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యాడంటే మనతో కనెక్ట్ అయ్యేది లేదు. పైగా 35 అత్యవసర మార్కులతో జస్ట్ పాస్ మార్క్ వచ్చింది లేక ఆఫ్కోర్స్ వాళ్ళిద్దరి మధ్య వెళ్తారు బాటం. ఇక టాపర్స్కి వచ్చేసరికి మాత్రం ట్రోఫీ తీసుకు వెళ్ళేటప్పుడు క్లియర్గా చెప్పారు, అందరూ చెప్పిన గుడ్ క్వాలిటీసే. ఎమ్మెన్యేల్ కావచ్చు, ఆ అమ్మాయి తనూజ కావచ్చు. ఇతనికేంటి ఎఫర్ట్స్ అన్నీ బాగా పెడతాడు, టాస్కుల్లో బాగా 100% ఇస్తాడు, మంచిగా ఆడతాడు, 100% చేస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడు, ఎమోషనల్గా ఉంటాడు, ఫిజికల్ టాస్క్లు ఆడతాడు, అన్నీ చేస్తాడు. అట్లాగే తనుజ కూడా తన శక్తి మేరకు ఫిజికల్ కూడా ఆడుతుంది, మ్యాక్సిమం ఇస్తుంది, కెప్టెన్ అవ్వాలని ట్రై చేస్తుంది, చివరి వరకు గివ్ అప్ ఇవ్వకుండా తనకు ఎంతవరకు సాధ్యమైద్దో అంతవరకు చేసుకుంటూ మ్యాక్సిమం ఏదో ఒకటి చేయాలని హడావిడి చేస్తాను. అందరూ సేమ్ క్వాలిటీస్ ఆల్మోస్ట్ చెప్పిన వాళ్ళు అందరూ కూడా. సరే, సుమన్ శెట్టి ఏంటంటే సాయికి చెప్పినట్టుగా టాస్కుల్లో లేడు, వెళ్ళిపోతాడని మాదిరిగా ఉందని తర్వాత ఇక్కడ ఇతను వీడియో కూడా వేశారు కదా. ఆ దొంగతనం విషయంలో నిజంగా చెప్పాల్సి వస్తే దివ్యను ఒక్క మాట కూడా ఇక్కడ కూడా అప్రిషియేట్ చేయక్కర్లేదా కనీసం నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ వచ్చేటప్పుడు దివ్య కదా షుగర్ తీసేస్తాను, అసలు టాస్కులో ముగ్గురిని లేపింది దివ్య. ఇక్కడ పాలు గురించి కూడా ఇనిషియేట్ తీసుకుంది ఆమె, వచ్చింది ఇతనితో తాగించింది, చేయించింది, అంతా చేసింది. పోనీ ఇక్కడ కళ్యాణ్ వచ్చేటప్పుడు కూడా షుగర్ తీసేస్తున్నారా లోపల పెట్టండి అని కవర్ డ్రైవ్ వేసి కళ్యాణ్ డైవర్ట్ చేసేదానికి కూడా ట్రై చేసింది ఈమె కదా. మినిమం అప్రిషియేషన్ లేకపోయా. అట్లాగే ఇక్కడ నాగార్జున గారు ఏంటంటే కళ్యాణ్కి అడిగితే నేను అవుట్ ఆఫ్ ది గేమ్ అని ఫ్రస్ట్రేషన్లో ఉన్నానండి, సో అన్నాక అప్రిషియేషన్ చేస్తే నాకు విచిత్రం అనిపించింది. నీ గేమ్ ఫ్యాంటాస్టిక్ అంటే ఏం గేమ్ ఆడాడబ్బా ఈ వారం అంతా కళ్యాణ్ అంటే ఫస్టే తీసి పాడేశారు, ఆయనకు పక్కెళ్ళిపోయాడు కదా. ఆడు ఆట ఆడలేదు కదా, ఒక టాస్క్ కూడా ఆడలేదు కదా, ఏమంత ఫ్యాంటాస్టిక్ ఆడాడని చూస్తుంటే రెబల్స్ ఎవరో తెలిసినా నీ టీం వాళ్ళే నిన్ను తీసేసినా బిగ్ బాస్కి చెప్పకుండా నువ్వు ఇచ్చిన మాటకి నిలబడి నీ వాళ్ళ మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కంటెంటర్స్ చేసావు చూడు, నీ టీమ్ స్పిరిట్ వెర్రీ పాజిటివ్ అంట. బాబోయ్ ఈ ఎలివేషన్ ఏంటో, ఆ టాస్క్ ఏంటి, అసలు టాస్క్ ఏంటి అర్థమైంది ఆయనకి. ఆ టాస్క్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇంకొక సీక్రెట్ టాస్క్, ఓపెన్ సీక్రెట్ టాస్క్, ఒక్క మాట నాకు కామెంట్ పెట్టండి. దివ్యకి ఏం పేరైనా సుమన్ శెట్టికి బిగ్ బాస్ ఇచ్చింది సీక్రెట్ టాస్కా, ఓపెన్ సీక్రెట్ టాస్కా అంటే ఎవరికి తెలిసినా పర్వాలేదా? దీన్ని ఎలా చెప్పాలి అసలు వాస్తవానికి వస్తే? ఏమయ్యా కళ్యాణ్ నువ్వు సేఫ్ ఆడుతున్నావా, ఓపెన్ అవ్వవా, భయపడుతున్నావా? ఇదేంటయ్యా నువ్వు ఒక సీక్రెట్ టాస్క్ని కనిపెట్టేసి తెలుసుకొని నీ తెలివి వచ్చి నీకు ఒక మంచి పాజిటివ్ రావాల్సింది, సీక్రెట్ టాస్క్ని బ్లాస్ట్ చేసేసావని. అట్లాంటిది నువ్వు ఇంకెవరి కోసం చేసి నువ్వు ఎందుకు ఇట్లా ఫెయిల్ అయ్యావు? సీక్రెట్ టాస్క్ కనిపెట్టేస్తే నువ్వు హిట్ అవుతావు, వాళ్ళు ఫట్ అవుతారు. బట్ నువ్వు చెప్పకపోవడం వల్ల నువ్వు ఫట్ అవుతావు. నువ్వు ఎందుకు ఓపెన్ అవ్వాలా, నువ్వు ఎందుకు చెప్పాలా, ఎందుకు బయట పెట్టాలా అని ఎవరైనా అడుగుతారు, అడగాలి. ఎందుకంటే అది సీక్రెట్ టాస్క్ కనుక, ఓపెన్ సీక్రెట్ టాస్క్ కాదు. అదేమో ఫెయిల్ అయిపోతాయి. ఇతనికి వచ్చి కాస్త మెచ్చుకోవడం ఇవన్నీ చూస్తే నాకేమనిపించిందంటే ఇది రియాలిటీ షోనా, ఫన్ షోనా, టైంపాస్ షోనా, కామెడీ షోనా, బిస్కెట్ షోనా, ఏం షో ఇది అర్థం కాల. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నేను ఎమ్మెన్యేలకి ఏమన్నారు, గౌరవ్ పవర్ అక్కడ గార్డెన్ ఏరియాలో ఆ డ్యామ్ దగ్గర వాడుకొని వచ్చిన తర్వాత ఆయన ఏదో సంజన చెవిలో గొసగొసలు ఆడాడనే నాగార్జున గారు సీరియస్గా అడిగారా లేదా? ఏం పేరు ఎమాన్యుయల్, ఏం చేస్తున్నావు సంజన చెవిలో గుసగుసలు ఏంటి అంటే, బిగ్ బాస్ నీకేం చెప్పాడంటే, లేదు సార్ నేను గుసగుసలు ఆటలా, అక్కడ జరిగిన దాని గురించి నేను చెప్పలేదు అన్నారా? మరి అంత చిన్నదానికే బిగ్ బాస్ అంత సీరియస్గా అవుతారని చెప్పి ఇతను కూడా ఎంత సీరియస్గా అయ్యేటప్పుడు సీక్రెట్ టాస్క్ని సీక్రెట్గా ఆడాలయ్యా, ఓపెన్ సీక్రెట్గా కాదు. మీరు కూడా ఇట్లా ఆడాలి, మీరు ఫెయిల్ అయ్యారు. ఆఖరికి స్వయంగా దివ్య కూడా నేను రిస్క్లో పడ్డాను సుమన్ అన్నగారు, మీరు మాత్రం బయటపడకండి, ఓపెన్ అవ్వకండి, కళ్యాణ్కి చెప్పేస్తాను ఆమె చెప్పినా అందరూ చెప్పినా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇలాంటి అప్రిషియేషన్ వల్ల సీక్రెట్ టాస్క్ కనిపెట్టేసినా సరే తోపు నువ్వు తురుంకాను ఫ్యాంటాస్టిక్ ఆడేవని చెబితే, ఓహో నెక్స్ట్ టైం నుంచి కూడా సీక్రెట్ టాస్క్ ఇచ్చినా సరే నెక్స్ట్ సీజన్ నుంచి అక్కర్లా, ఈ సీజన్లో మరోసారి ఇస్తే ఖచ్చితంగా డీల్ మాట్లాడుకుంటారు. అరే నాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, నువ్వు చూసినా చెప్పకో, ఓకే నాకు తెలిసిపోయింది నేను చెప్పను, నాకు ఫ్యాంటాస్టిక్ అద్భుతం అమోఘం సూపర్ చించేసామని మెచ్చుకుంటారు హోస్ట్ని, ఖచ్చితంగా అలాగే చేస్తారు.
వీళ్ళు డీల్కి వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా ఎవరు కనిపెట్టేసినారు చెప్పరు. చెప్పకపోతే పొగడతలు వస్తాయి అనేటప్పుడు ఆహా ఓహో అనేటప్పుడు ఎందుకు చెబుతారు? చెప్పాల్సిన అవసరం ఏంటి? అయ్య బాబోయ్ మామూలు ఇది కాదు ఆయన విచిత్రంగా వెరైటీగా అనిపించింది నాకైతే. డీల్ కుదుర్చుకోవచ్చు అనమాట. సరే ఇక్కడ కళ్యాణ్కి ఆ చైర్ టాస్క్లో దివ్య మోసం చేసిందంటే నేను అడిగాను సార్, వాళ్ళ ఇష్టం, స్టూల్ మీద కూర్చున్నారు కనుక వాళ్ళ ఇష్టం, కింద కూర్చున్నాను ప్లీజ్ అన్నాను, రిక్వెస్ట్ చేశాను. కొద్దిగా బాధ అనిపించింది చైర్ తీసేయడంతో మిస్ అయిపోయింది కాబట్టి. అయినా నేను అడిగితే ఇచ్చేయాలంటే వాళ్ళ ఇష్టం అండి, ఆయన ఫీల్ అయ్యి అని వాళ్ళ ఇష్టం కదా అని ఎందుకు. కాకపోతే తనూజ అవ్వలేదని కొద్దిగా ఫీల్ అయ్యానంటే నాగార్జున గారు అంటే మాట సరిగా తీసుకోలేదా, నీకు కోపం రాలేదా, నీలో ఫైర్ రాదా, నేను మోసం చేసిందని గుర్తించలేదా? అతనికంటే ఇతరు ఎక్కువ ఫీల్ అయ్యారు. ఎందుకంటే కళ్యాణ్కి డైరెక్ట్గా తనని కంటెండర్ రేస్లోంచి తీసేస్తే అంత ఎక్కువ ఫీల్ అయ్యేవాడేమో, ఫైర్ వచ్చేదేమో. ఇప్పుడు ఆయన థర్డ్ పార్టీ ఇంకొక ఆమెకి హెల్ప్ చేద్దామని మాట తీసుకుంటే సర్లే చేయలేదు, ఆవిడకి ఆవిడ మనం ఏం చేస్తాం, నాకేసేసిన దెబ్బ కాదు డైరెక్ట్గా నాకు ఎఫెక్ట్ పడలేదు కదా, నేను తనుజకు సపోర్ట్ చేశాను, ఆ దివ్య ఏమో ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసింది. అందుకని అతను అంత మరీ ఎక్కువ ఫీల్ అయిపోయి ఇతను కోరుకున్నంత ఫైర్ వచ్చేలే. పైగా ఇక్కడ ఏంటి కళ్యాణం మాట ఇచ్చారు సార్ తనుజకు తీయనని చెప్పింది, ఎమ్మెల్యేలు చేయాలనుకుంటున్నాడు అని ఆయన క్లారిటీ ఉంది. ఇప్పుడు ఏంటి సింపుల్, కళ్యాణ్ ఎందుకు అంత ఫీల్ అవ్వలేదంటే అతను ఒకవేళ నిజంగా నిజమే సార్ మోసం సార్ ద్రోహం సార్ అంటే బాబు మరి నువ్వు చేసింది అంటే ఎమ్మెల్యేలకని వెంటనే అక్కడ నాగార్జున అడుగుతారు, అక్కడ హౌస్ మేట్స్ అడుగుతారు, అందరికీ అడుగుతారు అయ్యా బాబు శుద్ధపోసా మరి దివ్య సరే నీకు మోసం చేసింది, బాధపడ్డావు, ఫీల్ అయ్యో, ఫైర్ అయ్యో, కోపం వచ్చింది, మరి ఎమ్మెల్యేల విషయంలో టోకెన్ కావాలి తనూజని చేస్తాను మరి నువ్వు చేసింది మోసం కదా, అవన్నీ ఆయన క్లారిటీ ఉంది కనుక ఏముంది ఆ రోజు నేను చేసినట్టు ఈరోజు దివ్య చేసింది, ఆ రోజు నేను ఎంత సారీలు చెప్పుకొని ఫీల్ అయ్యాను, ఈరోజు నా ప్లేస్లో దివ్య ఉంటుంది, ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటుందని ఆయన కూడా తెలుసు. అందుకే ఒక సైలెంట్గా ఉండడం ఏమంది సార్ ఆవిడకి అనిపించింది చేసింది అంతే కదా, ఆ రోజు నేను చేసింది నాకు ఈరోజు దివ్యకు వచ్చింది, నేను చేసింది నాకు వచ్చింది, నేను ఎమ్మెల్యేకి చేసి ఈరోజు నాకు వచ్చింది అంతే కదా అని లెక్క ఉంటాడు కదా. ఆ రోజు కళ్యాణ్ ఉండే పొజిషన్లో ఈరోజు దివ్య ఉంది, సింపుల్ తేడా. అయితే ఇక్కడ తనుజ కూడా చెప్పిద్ది స్టూల్ మీద కూర్చుంది నీకేమైనా పిచ్చా, తనుజకు నేను ఎందుకు తీస్తాను అందంటే అసలు ఇంతకే ఇన్ని వీడియోలు వేస్తారు కానీ దివ్యకు సంబంధించి ఏం మాట ఇచ్చింది, ఆ వీడియో ఎందుకు వేయలే, అసలు వీడియో వేయాల్సిన వీడియో అది కదా. ఇప్పుడు తనుజ మాటల్లో చూపించారు తప్ప స్టూల్ మీద కూర్చుందని నీకు ఏమైనా పిచ్చా తనుజ నేను ఎందుకు తీస్తానని ఆ కళ్యాణ్ కూడా అంతకుముందు మాట ఇచ్చింది అని చెబుతాడు. ఆ వీడియో వేస్తే మనం కూడా క్లారిటీ చూసేవాళ్ళం కదా ఎందుకు ఇచ్చింది ఎలా చెప్పింది ఏంటనే. అఫ్కోర్స్ ఇక్కడ బల్బ్ టాస్క్లో తీసేసింది, ఇక్కడే గొడవ అయిందంటే నేను ఇంతకుముందు నైట్ ఒక వీడియో పెట్టే కదా తనుజ వర్సెస్ దివ్య అని, చాలా పెద్ద గొడవ అయిందంటే మరీ హోస్ట్ ముందు మరీ అంత అయిపోతే ఆయనకి వాల్యూ పోతుంది మొత్తం వేపిస్తారంట. సరే అసలు మాట ఇచ్చింది ఎవరికి కళ్యాణ్కి కదా, అసలు రేసులోంచే లేడైనా. సో ఆ మాట తనుజకి డైరెక్ట్గా ఇవ్వాల. కానీ కళ్యాణ్ ఏంటంటే మెయిన్ నేను చెప్పొచ్చేది ఆ ఫైర్ రాలేదు రాబట్టాలని హోస్ట్ అన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఆయన ఎందుకు రావట్లేదు అంటే డైరెక్ట్గా ఆయన ఎఫెక్ట్ అయితే ఆయన ఫీల్ అయ్యేవాడేమో, ఆ ఫైర్ వచ్చేదేమో. అయితే ఇక నాగార్జున గారు ఏమంటారు మొత్తానికి ఇదైతే ఆవిడని ఎలాగైనా విలన్ చేయాలనే ఎక్స్పోజ్ చేయాలనే చూసారు, ఆ ప్రయత్నం మీద కనబడింది దివ్యాని. ఇప్పుడు తను ఎవరిని గెలిపించాలన్నది ఆమె గేమ్ అభ్యంతరం లేదు అన్నారు, అప్రిషియేట్ చేశారు, మాట తప్పింది అదే అనేది నీ బాధ కదా ఎంతకాలం క్యారీ చేద్దాం, అతనికి బాధే లేదు ఆయన అంత క్యారీ చేశాడు. ఆవిడ ఇష్టం సార్ లైట్ పిచ్చ లైట్ అన్నట్టుగా నవ్వుతూనే ఉన్నాడు ఆయన. సరే ఫేవరెట్స్ ఉంటారు ఇవన్నీ ఉంటుంది మళ్ళీ ఆయనైతే అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఆ అమ్మాయిని కూడా. అట్లాగే అందుకే ఫైనల్లో మరి ఇంత గుచ్చి అడిగితే ఏం చెప్తుంది నిజమే సార్ చిన్న బాధ అయితే ఉంది సార్ అంటే తనుజని చేయలేదని బాధ ఉంది సార్, కానీ ఎమ్మెల్యేలని గెలిపించాలని ఆవిడ ఇంటెన్షన్ కూడా అర్థమైంది సార్ అని చెబుతూ ఉన్నాడు. అట్లాగే ఇక్కడ దివ్య గౌరవ్ వీడియో కూడా ప్లే చేశారు. తనూజ భరణ ఉండేటప్పుడు బిగ్గెస్ట్ కాంపిటీషన్ తనూజకి సపోర్ట్ ఉంటుంది భరణకి సపోర్ట్ ఉండదని లెక్క ఆ మాట కూడా వీడియో కూడా ప్లే చేశారు. అట్లాగే ఇంకో వీడియో ఏంటి ఈ వీడియోల కంటే ఆ వీడియో కూడా ప్లే చేయాలని నేను చెప్తున్నది. అట్లాగే ఆ ముగ్గురిని లేచేలా చేసి మీరు కూర్చోవాలనేటప్పుడు కూడా ఆ భరణి కళ్యాణ్ గౌరవ్ రీతీస్ని లేపేసిన వీడియో. అయితే ఇక్కడ భరణిని లేపేస్తూ అది క్లియర్గా ఏమి ఆ రోజే మనకు అర్థమైంది. భరణిని లేపి మళ్ళీ ఆయన కంటెంట్ రేసులో ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ దివ్య ఏం చేసింది తెలివిగా ఆ భరణి గారిని కౌంట్ చేస్తారో లేదో కన్సిడర్ చేస్తారో లేదో, ఎందుకంటే నేను లేవమన్నప్పుడు ఆయన కూడా జస్ట్ 30 సెకండ్స్లో ఇట్లా లేచారు అందువల్ల అని ఆయన ఒకవేళ కౌంట్ చేయకపోతే మిగతా 3 కౌంట్ అయితే లెక్క కవర్ డ్రైవ్ బాగా చేసింది బట్ ఇంటెన్షన్ అయితే అర్థమవుతుంది భరణి అని చెప్పా. అయితే ఇంతకుముందు నేను వీడియోలో పెట్టేటప్పుడు మన సబ్స్క్రైబర్ కూడా చాలా పెద్ద మెసేజ్ పెట్టారు, సింపుల్గా బ్రీఫ్గా ఆయన చెప్పిన దాంట్లో కూడా మెసేజ్ సారాంశం ఏంటంటే సార్ సతీష్ గారు మీరైనా చెప్పండి భరణిని అసలు ఆవిడ కాపాడేయాలి కంటెంట్ రేస్లో ఉంచాలి తొలగించకూడదు అనుకుంటే అసలు భరణితో ఆ టాస్క్ ఆడించాలి భరణి గారు మీరు లేవండి అని చెప్పాల్సిన అవసరం ఏంటి, అసలు భరణిని తప్ప మిగతా చాలామంది ఆప్షన్ ఉన్నారు కదా సో వాళ్ళు ఎవరినైనా తీయచ్చు కదా అప్పుడు పంచాయతీ లేదు కదా అనేసి కొంత ఇంకా చాలా మెసేజ్ అయితే పెట్టారు. సింపుల్ నేను చెప్పేది ఒకటే, అదేమంటే ఇప్పుడు భరణికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు భరణి కోసం గేమ్ ఆడుతున్నావు భరణి కళ్ళల్లో ఆనందం కోసం తనూజని నామినేట్ చేసావు భరణి కోసం నామినేషన్ భరణి కోసం కెప్టెన్ కంటెండర్స్లో అంతా భరణి కోసమే నువ్వు ఉన్నావు భరణి అడుగులకు మడుగులు ఎత్తుతున్నావు భరణికి
ట్యాగ్ అయిపోతున్నావు, బర్నీకి వాయిస్ లేదా, బర్నీ స్టాండ్ నువ్వు తీసుకోవాలా, గౌరవ్ వెర్సెస్ బర్నీ అయితే నువ్వే దూరావు, ఇంకోటి ఏంటి మాధురి వెర్సెస్ బిర్యానీ గొడవలో బర్నీ తరఫున నువ్వే వాయిస్ రేజ్ చేసావు, అసలు బర్నీ కోసం నువ్వు వాడుతున్నావా, ఇట్లా ఇన్ని ట్యాగ్స్ ఇన్ని ప్రశ్నలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆవిడ బర్నీ జోలికి వెళ్ళకుండా ఇంకొకరితో ఆడుకుంటే అసలు పంచాయితీ లేదు కదా. ఇప్పుడు అన్ని అనుమానాలు ఉండేటప్పుడు ఆ అనుమానాలకు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగానే ఇక్కడ ఆవిడ వచ్చింది. అసలు కంప్లీట్గా ఏ ఆప్షన్ లేదా. అఫ్కోర్స్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ చెప్పుకోవచ్చు, కరెక్టే సార్, అది కరెక్టే, మీరనేది కరెక్ట్, ఇది ఆవిడకి అర్థమైంది పాయింట్, ఆవిడ కూడా అవును కరెక్టే కదండి, అంతే కదా. ఇప్పుడు ఆవిడ బర్నీని కాస్త ఆ టాస్క్లో పెట్టకపోతే ఒక నిఖిల్నో ఇంకొకరినో బర్నీని తప్ప ఇంకెవరిని చెప్పుకొని తీసుకుని ఆవిడ మాట పర్ఫెక్ట్ అయ్యేది. కానీ ఇక్కడ బర్నీని ఇన్ని దశల్లో కాపాడుతున్నావు, బర్నీకి నువ్వు మౌత్ పీస్ అయిపోయావు, బర్నీ కోసం నువ్వు ఆడుతున్నావా, ఇన్ని చెప్పిన తర్వాత బర్నీ కాబట్టే ఆ ఇష్యూ వచ్చింది. అక్కడ బర్నీ కాకుండా ఏమో ఇది కౌంట్ చేస్తారా చేయరని వేరే పర్సన్ ఎవరయ్యి ఉంటే పంచాయతీ లేదు, అసలు ఇష్యూయే లేదు, సమస్యే లేదు. ఆవిడ కూడా అది ఆలోచించుకోవాల్సింది. ఆవిడ కూడా లాస్ట్లో అక్కడ నాగార్జున గారు చెప్పిన తర్వాత అర్థమైంది, నిజమే సార్, కరెక్ట్ సార్, ఆ ఛాన్స్ ఉంది, ఈ ఛాన్స్ ఉందని. ఓకే, నెక్స్ట్ అయితే నేను కూడా చెప్పా అక్కడ చేయకుండా ఉండాల్సిందే, బర్నీని కూడా కౌంట్ చేస్తే బర్నీని తప్పిస్తుందో లేదు, కానీ ముందే అతి తెలివిగా అనిపించిందేమో 4వ పర్సన్ కూడా చేసేసి ఫస్ట్ పర్సన్ కౌంట్ చేస్తారా చేయడం లెక్క అనడంతో ఆవిడ రాంగే ఆడింది, కావాలనే తప్పించింది అతన్ని, వేరే వాళ్ళు అయినా పర్వాలేదు బర్నీ గారు ఉండకూడదనే ఉద్దేశం అర్థమైతే ఉంది. అలాగే ఇంకోటి ఏంటి, కళ్యాణ్, నాకు ఆ విషయం దివ్య ఆల్రెడీ చెప్పిందండి, క్లోజ్ అబ్జర్వేషన్ అని తీసేస్తున్నాను నన్ను చెప్పేసిందంటే, పాపం ఎంతసేపు నాగార్జున గారి ఇంటెన్షన్ అంత, ఎందుకంటే లాస్ట్లో కూడా చూసారా, కళ్యాణ్ నువ్వు ఇప్పుడు ఇంకా దివ్య నమ్ముతావా అంటే బిగ్ బాస్ అవుతుంది, తెల్లారితే ఒకరు మొహాలు ఒకరు చూసుకోలేము, వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు ఉంటాయా, తెల్లారితే మళ్ళీ వీళ్ళంతా కలిసి ఒకే టీంలో ఉంటారు, ఒకేసారి మన టీము మన యూనిటీ మన ఐక్యత వరదలాలి అనే మాదిరిగా ఉంటుంది. నమ్ముతావంటే ఆ రోజు కళ్యాణ్ తర్వాత ఎమ్మెల్యేలు నమ్మకూడదు కళ్యాణ్ నాలుగైతే. ఈరోజు ఏం చెప్పాడు అక్కడ ఇచ్చేటప్పుడు, కళ్యాణ్కి ట్రోఫీ దగ్గరగా ఉన్నాడని చెప్పేటప్పుడు మాట మీద నిలబడతాడు సార్, మోసం చేయడు సార్, బాగా ఆడతాడు సార్. కళ్యాణ్ అయితే కళ్యాణ్ ఏంట్రా నన్ను మోసం చేసావు, నువ్వు చెప్పిందేంటి చేసిందంటే ప్రశ్నించిన ఎమ్మెల్యేలు ఈరోజు నమ్మట్లే, నమ్మకానికి అమలాంటోడని చెప్పేసి ఎలివేషన్ ఇవ్వలే కళ్యాణ్కి. బిగ్ బాస్ హౌస్ అంటే అంతేనండి, నమ్ముతావా ఇంకా నమ్ముతావా అంటే, అలాగే తనూజన మరి దివ్య నమ్మదా, ఆ బల్బు టాస్క్లో నువ్వు దెబ్బ కొట్టేసావమ్మని నమ్మకూడదు మానేస్తుంది ఏంటి, అవన్నీ సహజం, ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ స్పాట్లో ఏదో జరిగిపోతాయి, ఆడుకోకుండా కొన్ని ఏదో ఓవర్ఫ్లోలో ఓవర్ థింకింగ్లు అవన్నీ అన్నాం. సరే, కళ్యాణ్ వచ్చి ట్రోఫీ ఏమో తను సేమ్ స్ట్రెంత్ ఉంది, లేకపోయినా సరే కావాల్సిన దానికంటే ఎక్కువే పడుతుంది, ఆడుతుంది, ఒక జోన్లో ఉండిపోకుండా వెంటనే చేంజ్ అవుతుంది, ట్రై చేస్తున్నాను. అట్లాగే బాటం ఎవరంటే బర్నీ, సెకండ్ ఛాన్స్ వచ్చినా వినియోగించుకోవట్లేదు, ఇతనికి చెప్పింది అందరూ చెప్పింది అదే కామన్ పాయింట్. ఇక్కడ బర్నీ గారికి అంటారు కదా, నీకు భుజం నొప్పి ఉన్నా సరే చాలా బాగా ఆడేవి అంటే 100% ఆడాడైనా. ఆ వాటర్ ట్రాన్స్ఫర్ చేసే టాస్క్లో రీతు చౌదరితో అసలు అంచనాలకు మించి ఆడాడు, పాపం హెల్త్ ఇష్యూ ఉన్నా సరే చక్కగా ఆడాడు. ఇక్కడ బర్నీ వచ్చి చూసారా, ఇక్కడ నమ్మకం గురించి అంటే ఆ రోజు కట్టప్ అన్నాడు, ఈరోజు ఆయన నమ్మకం గురించి చెప్పట్లా. అంటే ఆ రోజు వచ్చినప్పుడు ఏంటి నమ్మకం, నేను నమ్మను నిన్నండి మాదిరి కట్టప్ అన్నాడంటే అర్థం ఏంటి, వెనుపోటు నమ్మక ద్రోహనే కదా. బట్ ఈరోజు ఏమన్నాడు, ఆయన ఆడే విధానం జెన్యూనిటీ, అంటే తన కోసమైనా టీం కోసమైనా పక్కోడి కోసం 100% ఎఫర్ట్ పెడతాడు, అతడే ఉండాలి, అతడే బెస్ట్ ప్లేయర్ అని చెప్పాలా. సో నమ్మకం లేకపోవడం అంటే అక్కడ అనుకోకుండా సిచ్యువేషన్స్ బట్టే వస్తాయి తప్ప, ఒకరిని కావాలని విలన్ చేయాలని మాదిరిగా, కళ్యాణ్ కావాలని ఈవిడి మీదకి రెచ్చగొట్టే మాదిరిగా, ఇక నువ్వు రేపటి నుంచి ఈవిడి మీద టార్గెట్ పెట్టిన మాదిరిగా వాంటెడ్లీ పోర్ట్రే చేయాలని ఇంటెన్షన్ కనబడింది అక్కడ. మరి బిగ్ బాస్ టీం ఎందుకు అట్లా నాగార్జున గారితో చెప్పించింది కానీ. సరే, వాట్ నెక్స్ట్, బర్నీ ఎగ్జిట్ సాయి అంట, ఆడే ఛాన్స్ వచ్చిన ప్లాన్ ఏమో అర్థం కావట్లేదని. ఇక్కడ అజాత శత్రువుకి ఇక్కడ ఇది చెప్పారు కదా నాగార్జున గారు, ఈ పదం నాకు ఇంత గుర్తురాలే, నేను అన్నట్టుగా యాంగ్రీ యంగ్మెన్ అనే మాదిరిగా అజాత శత్రువుకు కోపం వస్తే విజిల్స్ క్లాప్స్ వస్తాయి, అది నీ ఒరిజినల్ దాచుకోకు, అది నీ మెడలో ఉన్న డాలరో లాకెట్టో కాదు, క్లియర్గా ఫెయిర్గా కరెక్ట్గా చెప్పారు. ఆయన కోపం వస్తేనే బాగుంటుంది, ఆ ఫైర్ వస్తేనే బాగుంటుంది, బట్ ఆయన దాచేస్తూ ఉన్నాడు. సరే, సాయి తనుజ కోసం టెడ్డీ టాస్క్లో సుమన్ కోసం యాక్సెప్ట్ చేయలేదండి, బట్ ఆవిడ సుమన్తో ఆడింది, సెల్ఫిష్ కనబడలేదు, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే సుమన్ని ఏ టాస్క్ వచ్చినా పక్కన పెట్టేసి ఆవిడైతే కొద్దిగా రండి మనం ఆడదాం అన్నట్టు తీసుకుంటూ పోతుంది, అది మంచి పాయింటే చెప్పాడు ఆయన. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ నాకెందుకు అనుకోకుండా మనం ఆడదాం, ట్రై చేద్దాం అని మాదిరిగా. అట్లాగే బర్నీకి సేమ్ అదే చెప్పేశాడు. ఇక నిర్ణయం, సంజన డీమాన్ టఫ్ కాంపిటేటర్ అండి, ఎఫ్ఎట్సి మాన్యుయల్ తనూజతో కంపెనీ, నిజమే డీమాన్ అర్హుడే, కాకపోతే చెప్పాం కదా దానివల్ల ఆ ట్రాక్ వల్ల చిన్న గొడవలతో డిస్ట్రాక్ట్ అయిపోతున్నాడు తప్ప, లేకపోతే మంచి ప్లేయర్ ఆయన కూడా, విన్నర్ మెటీరియల్ అనిపించుకునేవాడే, ఒక బ్యాడ్ లక్, వెరీ బ్యాడ్ లక్ అయింది. సరే, సంజన గౌరీకి లాంగ్వేజ్ ప్రాబ్లం తప్ప మిగతా అంతా బాగానే ఉందని చెప్పింది. మరి లాంగ్వేజ్ ఇప్పటికిప్పుడు ఎలా మార్చుకుంటాడు, వాళ్ళు తెచ్చుకోవడం టీం అలాంటి వాళ్ళు అందరం తెచ్చుకుంటే మనం ఏం చేస్తాం, ఇంకా ఈ కంటెస్టెంట్లు ఏం హౌస్లోకి రాగానే లాంగ్వేజ్ వచ్చేస్తుందా, రాలేదు కదా.
సరే సంజన 10లో ఉంటే ఏడుపు వచ్చేసిందండి, టాప్ 5లో ఉంటే ఉండాలి, లేకపోతే వెరీ డిసప్పాయింట్ అంటే ఆవిడ అర్హురాలే ఉండొచ్చు మ్యాక్సిమం, చూడాలి మరి ఏం చేస్తుంది. కానీ కొద్దిగా తగ్గింది సంజన గేమ్ అయితే. అలాగే ఇమాన్యుయల్ కళ్యాణ్కి ట్రోఫీలు గేమ్లో క్లారిటీ, మాటిస్తే తప్పడిందాక నేను చెప్పాలా, నిజాయితీ ఆడతాడు, తన వైపు గేమ్ తిరిగేలా చేసుకుంటాడు. ఇవన్నీ ఏ ఇమాన్యుయల్ అయితే బాబు నేను నమ్మకూడదు ఆయనే మెచ్చుకోలే. సో ఇప్పుడు దివ్యను మరీ అంత విలన్లాగా ఆయన చెప్పాలనుకున్నా సరే మారుతూ ఉంటాయి కదా, మరి ఆయన అక్కడ అప్రిషియేట్ చేయాలి, ఈమె ఇక్కడ అప్రిషియేట్ చేసుకోవట్లేదు ఒకరికొకరు, ఇవన్నీ సర్వసాధారణం. సాయికి సేమ్ అందరూ ఫీడ్బ్యాక్ సాయికి ఏం చెప్తారు ఇంకా బాటంలో పెట్టిన తర్వాత. అలాగే రీతు తనుజకి టాప్ అనింది. అలాగే డీమోన్ కూడా అంట ఇంకా ఫిజికల్లీ మెంటల్లీ అంతా బాగా ఆడుతుంది, స్టాండ్ తీసుకుంటుంది, మాట్లాడుతుంది, ఏవైతే క్వాలిటీస్ అవన్నీ క్లియర్. అయితే నాగార్జున గారు అన్న నువ్వు కూడా తనుజలా ఎందుకు ఉండకూడదు, ఉండొచ్చు కదా అంట. మీరు కూడా ఆ అమ్మాయికి ఇచ్చినట్టు ఈవిడికి కూడా ఇన్పుట్స్ ఇవ్వచ్చు కదా, సెపరేట్గా వీడియోలు చూపించి దీనివల్ల చాలా డ్యామేజ్ అయిందేమో అర్థం చేసుకో, ఆట మార్చుకో, సోలోగా ఆడుకుని ఒక్క నాడైనా చెప్పారా చెప్పలేదు చెప్పండి, ఒక కామెంట్ పెట్టండి. చెప్పుంటే ఎందుకు మార్చుకోదు, ఆ అమ్మాయి గెలవడానికి వచ్చింది తప్ప ట్రాక్ కోసం వచ్చిందా. ఆ గెలుపులో భాగంగా ఈ ట్రాక్ వర్కౌట్ అయిద్దామో, కొన్ని రోజులు సర్వైవ్ అయితే బాగుంటుంది వల్ల ట్రాక్ పెట్టుకుంది, అది ఒకవేళ మార్చుకుంటే బాగుంటుందని అనుకుంటుంది ఆవిడ. అలాగే నెక్స్ట్ వన్ రీతు, నిఖిల్కి కంటెండర్షిప్లో రెబల్ అనేది నేమ్స్ చేంజ్ చేశారు, యూనిటీ లేదు, టీమ్ స్పిరిట్ స్టాండ్ లేదు, ఇంకా యాక్టివ్గా ఉండాలని ఆవిడకైతే చెప్పేసింది. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, అది కరెక్ట్ ఆయన యాక్టివ్ లేదు. నాగార్జున నిఖిల్కి రెబల్స్ని ఫస్ట్ గెస్ట్ చేశాడు, బిగ్ బాస్ అడిగితే కాన్ఫిడెంట్గా చెప్పలేదంట. ఓకే ఆయన చెప్పలేదు, అది కరెక్టే. బట్ సీక్రెట్ టాస్క్ని మీరు సీక్రెట్ టాస్క్ అని ఇంకా ఎందుకు అనడం, రెబల్స్ అనే దానికి సంబంధించి ఓపెన్ సీక్రెట్ టాస్క్ అందుకే చెప్పలేదు, ఏమన్నా అందరికీ తెలిసిన కదా వదిలేసాడు ఆయన కూడా. డీమోన్ ఏమి ఇమాన్యుయల్కి టాప్ 1 to 6 వరకు ఆడియన్సే చెప్పారు, అంటే అది కరెక్ట్, మైండ్ ఫిజికల్ అన్నింటిలో ఆయన కాంపిటీషన్ అనేది పర్ఫెక్ట్గా చెప్పాడు. అట్లాగే డీమోన్ ఏమో సాయికి క్లారిటీ ఉంది, కానీ ఇంకా అందరూ అదే పాయింట్లు, ఇంకా ఇన్ని వారాలు నామినేట్ కానీ నువ్వేనా ఆయన కూడా చెప్పేస్తారు. అట్లాగే ఇమాన్యుయల్ నా ఫ్యాన్స్ ఇమాన్యుయల్ అంటాడు కదా, ఇమాన్యుయల్కి నా ఫ్యాన్స్ నిద్రపోయారేమో, నాకు భయం వేస్తుందండి, షిఫ్ట్ అయిపోయారేమో, చాలాసార్లు ఓటింగ్ రాకపోతే ఎలిమినేట్ అయిపోతారు, డేంజర్ అంటే అది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. అది మరి ఈ వారమైనా వస్తాడో రాడంటే వచ్చేస్తే బెటర్, ఆయన కూడా ఏదో కెప్టెన్ అయిన తర్వాత తెచ్చి పడేస్తేనే మంచిది. దానికి సంబంధించి మరొక వీడియో, స్పెషల్ వీడియో నేను వెంటనే జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తే ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే నిఖిల్ తనుజ కూడా కంబ్యాక్ రావాలి, స్ట్రాంగ్ డిజర్వ్ విన్నర్ అవన్నీ చెప్పేశాడు ఆయన. నిఖిల్ కూడా సేమ్ సాయి అంతా సాయమయం అయిపోయి ఎపిసోడ్ అంతా. గౌరవ్ తనుజకు బాగా చెప్పాడు, గుడ్ ప్లే అండి, ఫిజికల్లీ బాగా ఆడుతుంది, అంత స్ట్రాంగ్ ఉందని చెప్పాడు. సంజనకి ఏదో రివర్స్లా ఇచ్చేసినట్టు డ్రామా దొంగ అంత తప్ప టాస్కులు ఆడదని ఏదో రివెంజ్ కోసం చెప్పేసినట్టే ఉంది. అయితే ఇక నాగార్జున గారిని ఆట బాగుందయ్యా, ఇంప్రూవ్ అయ్యింది, బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్ కోసం అంత ఇరిటేట్ ఎందుకు అవన్నీ చెప్పారు తప్ప అతను అంత ఫైర్తో లాంగ్వేజ్ రాకపోయినా అంత ఫైట్ చేసి ఆ గ్రీన్ బ్యాడ్జ్ కోసం అడిగి రైట్స్ కాపాడుకుని ఫైట్ అది ఎందుకు అడగలే, ఎందుకు చూపాలి ఆ వీడియో, అది కదా చూపాల్సిందే. పాజిటివ్స్ ఏం చూపించరా, కొంతమందికి సంబంధించి కొంతమందికి చూపిస్తారు ఏంటివి, అది ఎందుకు చూపించలా. దివ్య కోసం అన్ని వీడియోలు వేసిన దానికంటే ఇక్కడ ఎందుకు వేయలేదు నాకు అర్థం కాల. సరే దివ్య వచ్చి ఆల్రౌండర్ ఇమాన్యుయల్ ఇంకేముంది, గౌరవ అర్థం చేసుకోడు, హెల్ప్ చేసిన చెబుదామని వినడంటే. ఇప్పుడు ఆ సెల్ఫిష్ అనేది దానం కాదు, లేకపోతే త్యాగం కాదమ్మా. ఆయన లాక్కునేటప్పుడు ఎవరైనా ఫీల్ అవుతారో, ఆయనకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను టాప్ 5లో ఉంటాను, టాప్ 5 వచ్చేటప్పుడు టఫ్ డెసిషన్ వస్తే అప్పుడు వాడుకుంటారని ఆయన ఆట మీద ఆయనకు ఐడియా ఉంది, అతనికి వచ్చిన పవర్ మీద ఉంది. బట్ అది తీసుకున్నారని సెల్ఫిష్ అని ఎట్లా అంటావు, ఆయన ఫీల్ అవుతున్నా మరి ఫీల్ అవ్వరు, ఆయన పవర్ లాక్కుంటే అంత వాల్యుబుల్ పవర్ ఆయన అప్పుడు వాడుకుందాం అనుకుంటే లాక్కుంటే మరి ఫీల్ అవుతారు కదా. అలాగే ఇక్కడ 3వ వారం బర్నీకి ఫస్ట్ ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు ఇమాన్యుయల్కి ఇచ్చావు అంటే మరి ఆట కళ్ళ ముందే కనబడింది కదా, ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ వచ్చారంటే ఎవరైనా అట్లాగే చెబుతారు. మెయిన్ ఏంటంటే బర్నీ అవతల వాళ్ళ కోసం ఇవ్వడం కోసం ఆ సాక్రిఫైజులు, ఈ స్టాండ్ తీసుకోకపోవడం ఇవన్నీ మైనస్ అయితే ఉన్నాయి. ఇప్పటికీ అప్పటికి ఎవరైనా చెప్పినా నేను అర్థం కావట్లేదు, ఓపెన్ అవ్వట్లే. దానివల్ల మరి కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎందుకంటే కంటెండర్స్ టాస్క్లో నాకంటే తనూజా బెటర్ అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా. ఈ బర్నీ గారికి ఓట్లు వేసింది బాబు నువ్వు ఇంకొకరికి జాకీలు ఎత్తి లేపడానికైనా, కంటెస్టెంట్గా ఇప్పుడు ఎవరికైనా కానీ అక్కడ బర్నే వచ్చి తనూజాకు కాదు, సంజనాకు కాదు, ఇమాన్యుయల్ కాదు, రాముకు కాదు, ఎవరికి లేపినా ఆయనకు సపోర్ట్ చేసి బాబు నీ కోసం వెళ్ళావా పక్కల కోసం వెళ్ళావా అంటారు కదా. ఆ పాయింట్ మంచిగానే చెప్పింది. మరి అలాంటి గేమ్ ఆడితే ఎట్లా నచ్చుతారు, అంతే కదా. ఇక్కడ మళ్ళీ దివ్య సీక్రెట్ టాస్క్ వీడియో గురించి కూడా చెప్పుకుంది కదా, ఒకరిని కంటెండర్ తీయాలి, నేను బర్నీ క్లోజ్ చెబితే వింటారు, అందుకే ట్రై చేశా. ఆయన నేను చెప్పేటప్పుడు 30 సెకండ్స్లో లేచారు. సో భయంతో నిజంగా ఆయన సేవ్ చేయాలంటే ఆయన ఎందుకు లేపుతారంటే ఇది ఒక రకంగా పాయింటే, కానీ ఆయన కోసమే నువ్వు ఆడుతున్నావు, ఆయన మౌత్ పీస్ అయ్యావు, ఆయన చెప్పుల్లో నువ్వు కాలు పెట్టుకొని నడుస్తావు అనేటప్పుడు దూరంగా ఉండాలి, మానుకోవాలి ఆ ప్రయత్నం. ఖచ్చితంగా నీకు అనిపించవచ్చు, కానీ చూసే వాళ్ళకి మాకేమనిపిస్తుంది, అంతా నీకు నువ్వు బాండ్ వల్ల ఆయనకు ఫేవర్ చేద్దామని నేను ప్రయత్నం చేస్తామని మాకు ఖచ్చితంగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అదే జరిగింది. ఆయన కాకుండా ఇంకెవరిని పెట్టుకొని హౌస్లో ఆ పంచాయితీ ఉండదు కదా.
ఇక్కడ మళ్ళీ కళ్యాణ్కి నువ్వు కనిపెట్టావు, నీకు సీక్రెట్ టాస్క్ చెప్పలేదు, నువ్వు ఎలా మాటతో పోయి ఎలా మోసం చేసావంటే ఎన్నిసార్లు చెప్తావు ఇంక టాపిక్. ఆయన అన్నిసార్లు ఎపిసోడ్లో చాలాసేపు కళ్యాణ్ ఇప్పుడు రేపటి నుంచి దివ్య మీద కారాలు బిర్యాలు ఊరియాలు గన్ ఎక్కి పెట్టాలనే ఇంటెన్షన్ కనబడింది. అక్కడ దివ్య చెబుతా ఉంది, నా ఓటు సంజన ఓటు తప్ప ఎమ్మెన్యేలకి ఎవరికి రావండి, నేను ఎమ్మెన్యేలు గెలిపించాలని ఆ డెసిషన్ తీసుకున్నాను. 100% ఫ్యాక్ట్. అక్కడ తనూజాన్ని ఓడించాలనే దానికంటే ఎమ్మెన్యేలు గెలవాలంటే తనూజ్ అడ్డు కాబట్టి తప్పించాల్సి వచ్చింది. ఎమ్మెన్యేలు ఎలాగైనా గెలవాలని ఇంటెన్షన్ కనబడింది. ఆ డీమన్ కూడా అదే చెప్తాడు కదా, కావాలంటే దివ్య నాతో రీతు కెప్టెన్ కావాలంటే కాంపిటీటర్ని తీసేయి అనిందండి, రీతు కంపల్సరీ అవ్వాలంటే ఆల్రెడీ అయిన వాళ్ళని తీసేస్తున్నారు, సో తనూజాన్ని తీసేయందంటే ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు, ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ కూడా ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, సో అతను ఖచ్చితంగా తప్పించేస్తారు. తప్పించకుండా ఉండాలంటే ఆ వంకతో తప్పించేస్తారు, ఇక్కడ సపోర్ట్ చేస్తారు, సో ఖచ్చితంగా ఈ అమ్మాయిని తీసేస్తే ఇంకేం చేస్తారు, ఆప్షన్ కూడా ఉండదని మాదిరిగా చెప్పింది. ఇప్పుడు నాగార్జున గారు ఏమంటారు, తనకు సపోర్ట్ చేయమని అడగడం న్యాయమా, వేరే వాళ్ళకి తీసేయమని చెప్పడం కరెక్టా, తన స్ట్రాటజీ వచ్చి చేసింది అప్రిషియేట్, ఆయన కూడా క్లాప్స్ కొట్టారు. ఆమె అనుకున్నది అనుకున్నట్టుగా పక్కగా స్ట్రాటజీగా అప్లై చేసింది, సూపర్ సక్సెస్ అయింది. ఆ విషయంలో అప్రిషియేషన్ ఎవరైనా చేయాల్సిందే. అయితే ఫైనల్ అచీవ్మెంట్ ఏంటి, దివ్యకు ఫేవరబుల్ ఉందో లేదో దివ్య ఆలోచించుకోవాలంటే తను అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయింది కదా, ఇమ్మాన్యుయల్ని కెప్టెన్గా చేయాలనుకుంది, అయిపోయింది. అక్కడ లాజిక్ ఏంటి, నాగార్జున గారు అంటారు కదా, నువ్వు గెలవాలని ఆలోచించు ఓకే, సపోర్ట్ చేయాలని ఆలోచించు ఓకే, ఒకరిని ఓడిపోవాలని ఆడితే నీకే నష్టం అంటే ఆవిడ కనిపించిందల్లా అర్జునుడికి ఆ చెట్టు మీద పక్షి కన్ను కనిపించినట్టుగా ఇమ్మాన్యుయల్ని గెలిపించాలనేది కనబడింది. ఆ ప్రయత్నం చేసుకుంటూ పోయింది. అందుకే కదా మీరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, అందులో తప్పేముంది. మరి ఇమ్మాన్యుయల్కి ఉన్న ఆటంకాలని అడ్డంకుల్ని తొలగించాలని స్ట్రాటజిక్గా గేమ్ ఆడుకుంటూ పోయింది. ఇప్పుడు భరణి గారు కూడా క్లియర్గా చెప్పారు కదా, తనూజాను ఓడించాలని కాదండి, ఇమ్మాన్యుయల్ గెలిపించాలనే ట్రై చేసింది. డీమోన్ కూడా చెబుతున్నాడు, ఇమ్మాన్యుయల్ గెలిపించడం రాంగ్ కాదు, కాకపోతే కళ్యాణ్కి మాట ఇచ్చి తప్పడం తప్పే, నేను అది చెప్పా. అలాగే భరణిని లేపు మార్చడం తప్పు, ఇది తప్పే, ఇవి రాంగ్ అయినాయి. స్ట్రాటజీ బ్యాక్ ఫైర్ అయింది ఓకే, కానీ ఆవిడ ఇంటెన్షన్ అయితే ఇమ్మాన్యుయల్ గెలిపించుకున్న దాంట్లో తప్పే ఉంది. ఎవరైనా గెలవాలని కోరుకుంటారు కదా, అయితే నేను గెలవాలో లేకపోతే నేను అనుకున్నట్టు గెలవాలనుకుంటే ఆ రకంగా సక్సెస్ అయింది ఆమె, అందులో అయితే తప్పేంలే. బట్ దివ్య ఇమ్మాన్యుయల్ కెప్టెన్ క్రెడిట్ నేను తీసుకుంటే ఆవిడకే క్రెడిట్ దక్కింది, అక్కడ గేమ్ చేంజ్ చేసింది ఆవిడే. ఇక్కడ సరే లాస్ట్ తనూజ ఎగ్జిట్ ఏమో ఫస్ట్ 3 వీక్స్ లీడరు భరణి గారి మ్యానిపులేటర్. నిజంగా ఒకప్పుడు మేము అతను ఫాలో అయ్యి అతను గైడెన్స్లో వెళ్దాం అనుకుంటే ఇప్పుడు అతనికి ఒక దారి తీరు తినలేకుండా అయిపోయింది అన్నాడు. పర్ఫెక్ట్గా చెప్పింది, మీ గేమ్ మీరు ఆడండి ఎన్ని చెప్పినా వినట్లే. ఆ రోజు ఎక్కడో టాప్లో ఉండాయని ఈరోజు లీస్ట్లో అసలు ఏ పొజిషన్లో ఉన్నాడో తెలియని పరిస్థితి, అంటే ఉన్నట్టే చెప్పింది. ఈ అమ్మాయి మొహమాట పడకుండా నాన్న బాధపడతారో నాన్న వెనకబడ్డారు అనుకుంటే వెనకబడింది దానికి రీజన్స్ కూడా పర్ఫెక్ట్గా చెప్పింది. అట్లాగే ట్రోఫీ ఎవరికంటే ఇమ్మాన్యుయల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, బాగా నవ్వుతున్నాడు, కంప్లీట్ మ్యాన్, పర్ఫెక్ట్గా ఉన్నాడని ట్రాన్స్పరెన్సీతో చెప్పింది. ఎందుకంటే తన కాంపిటీటర్ అతనే అనే విషయం ఆవిడకి అర్థమైతే ఉంది కనుక. కాకపోతే అతను ఓట్లలోకి వస్తే నామినేషన్లోకి వస్తే తెలుస్తుంది ఏంటి పరిస్థితి, ఎవరు జాతకాలు ఏంటి అనేది, ఎంత పర్సంటేజ్ అనేది. ఆయన ఇంకా రాకపోతే ఎట్లా. అలాగే తనూజకి నామినేషన్లో అమాయకుడైన రాము చేతి మీద అంటే నామినేషన్ చేయడం కరెక్ట్ కాదు, ఆవిడ కూడా ఒప్పేసుకుంది కరెక్ట్ కాదులేండి. మరి మీకేమనిపించిందో ఓవరాల్గా మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ క్లియర్గా దివ్య ఇంటెన్షన్ తెలుస్తూ ఉంది కదండి. ఆ లాస్ట్లో ఏమది కళ్యాణ్కి సంబంధించి వాళ్ళ డిస్కషన్ జరిగేటప్పుడు ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ కెప్టెన్ అయ్యింది, తనని తీసేస్తారని తనకు తెలుసు. ఇమ్మాన్యుయల్ కూడా ఖచ్చితంగా ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కనుక తీసేస్తారు కనుక అందుకే ఆటంకంగా ఆవిడ చాలా స్ట్రాటజీగా వెళ్ళింది. ఆ లాజిక్ తెలియకపోతే కెప్టెన్ అయినా ఉంచుతారనుకుంటే అప్పుడు అమ్మ నువ్వు ఎట్లా అమ్మ నువ్వు ఫస్ట్ అవ్వాలి కదంటే తను ఫస్ట్ అవ్వాలని కోరుకుంటుంది, కానీ తనను తీసేస్తారు 100% కెప్టెన్ అయిన వాళ్ళని ఆల్రెడీ అయిన వాళ్ళని తీసేస్తారని తెలిసిన తర్వాత ఇంకేం చేస్తుంది. అందుకే ఆ ఉద్దేశంతో నన్ను ఎడే తీసేస్తారు. పైకి ఇప్పుడు రన్నింగ్ వీక్ కెప్టెన్ వెంటనే కంటిన్యూగా 2 వారాలు ఎక్కడేస్తారో ఇంపాసిబుల్. ఇమ్మాన్యుయల్కి ఇంకా లాస్ట్ వీక్ అయ్యడానికి కొంత కన్సిడర్ చేస్తారేమో, కానీ పైగా సుమన్ శెట్టి ఇమ్మాన్యుయల్ దివ్య మాట్లాడుకోలే, మన ముగ్గురం అయిన వాళ్ళం మనకే తీసేస్తారు, వాళ్ళ ముగ్గురు కాని వాళ్ళని వాళ్ళు మాట్లాడుకుంటే అయిన వాళ్ళ మన ముగ్గురు యూనిటీతో ఉండాలని మాదిరిగా ఆవిడకి ఫుల్ క్లారిటీ ఉంది కనుక ఆ స్ట్రాటజీ వేసింది. స్ట్రాటజీ పరంగా సక్సెస్ అయ్యింది. తనూజను ఓడించాలని కంటే ఎవరిని గెలిపించడం. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.